లేటెస్ట్ అప్డేట్స్ ఎప్పటికప్పుడు పొందడానికి బిగ్ టీవీ వాట్సాప్ ఛానల్ ఫాలో అవ్వండి. లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది. మూసీ అభివృద్ధికి కాంగ్రెస్ ప్రభుత్వం ముందడుగు వేస్తుంది. మరోవైపు బీజేపీ మూసీ పరివాహక ప్రాంతాల్లో నిద్రిస్తున్నాము, పేద ప్రజలకి అన్యాయం చేస్తున్నారు అని చెప్పేసి పూర్తిగా వాళ్ళు వ్యతిరేకిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. నిన్న నిద్ర చేసినటువంటి పరిస్థితిని చాలామంది నాయకులు, అటు కాంగ్రెస్ నాయకులు ఖండిస్తున్నారు. ప్రస్తుతం ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మల్రెడ్డి రంగారెడ్డి ఉన్నారు. సార్ చెప్పండి సార్, అసలుకి బీజేపీ నిద్ర చేయడాన్ని ఏ విధంగా చూస్తారు? అమ్మ, బీజేపీల నిద్ర మూసీ పేదోళ్ళ కోసం చేసిన నిద్ర కాదు. అది మూసీ పేదోళ్ళకు చేసిన నిద్ర అయితే, వాళ్ళకి పేదోళ్ళ మీద ప్రేమ ఉంటే, పేదోళ్లకు న్యాయం జరగాలి, ఇక్కడ ఏం జరుగుతుంది అనుకుంటే, మూసీ ఎంబడి ఉండేటువంటి ఎవరైతే పేదవాళ్ళు నివసిస్తున్నటువంటి గుడిసెలను, పక్కకున్న నీళ్లు పోయే పక్కకు నీళ్ళలను ఉండేటువంటి పేద ప్రజల దగ్గర కూర్చొని వాళ్ళతోని వాళ్ళ సమస్యలు మాట్లాడి వాళ్ళ కోసం అడిగిన ఉంటే మేము సంతోషపడేవాళ్ళం. వాళ్ళు కూడా మాకు కొంత ఫీడ్బ్యాక్ ఇచ్చిందని. కానీ రాత్రి వీళ్ళ నిద్రలన్నీ ఏసీ రూముల్లో, లేకపోతే మంచి మంచి పెద్ద పెద్ద బిల్డింగుల్లో మీకు చూపిస్తాను. ఎందుకు వీళ్ళు ఏం ఉద్దేశంతో చేసిండ్రో ఒక్కసారి అర్థమవుతుంది. ఈ మూసీ నిద్ర చేయడానికి వాళ్ళ ఉద్దేశం కేవలం రాజకీయ ఉద్దేశం. నిజంగా మీరు పేదల మీద ప్రేమ ఉంది కదా కిషన్ రెడ్డి, నువ్వు నాకంటే ఒక 5 ఏళ్ళు తర్వాత ఎమ్మెల్యే అయినావు. నేను 94 నుంచి ఎమ్మెల్యేగా ఉన్నా. హైదరాబాద్ బస్ డిపో నుంచి వికారాబాద్, రంగారెడ్డి, హైదరాబాద్, నల్గొండ వరకు మూసీ నది ప్రవహిస్తుంది. ఆ మూసీ నది పక్కకు అటు సైడు నిన్ను ప్రజలు గెలిపించారు, ఇటు సైడు నన్ను ప్రజలు గెలిపించినారు. మరి నేను కనీసం ఆ రోజుల్లోనే మూసీలో నిద్రపోక ముందే, మీరు నిద్రపోయి చూస్తున్నారు, మూసీలో ఉన్నటువంటి ఇండ్లందరికీ నేను సొంతంగా డబ్బులు పెట్టి వాళ్ళకి ఇండ్లల్లో చిన్న చిన్న ఇండ్లుంటే కలర్ లేపించి, చిన్న చిన్న ఇండ్లుంటే వాళ్ళకు బ్రహ్మాండంగా నేను వాళ్ళను ఆ మురికి నీళ్ళ వాసనను కొంత తగ్గించడానికి ఆ రోజుల్లో ప్రయత్నం చేసిన. అసలు నువ్వు ఒక్కరోజన్నా, నువ్వు 15 ఏళ్ళలో ఏమో ఎమ్మెల్యే ఉన్నట్టున్నావు, మళ్ళీ ఈసారి రెండోసారి ఎంపీ అయినావు. అసలు నువ్వు ఎంపీ అయినా ఎమ్మెల్యే అయినా మూసీ పరివాహక ప్రాంతం వెంబడి ఉన్నటువంటి ప్రజల యొక్క దయా దాక్షిణ్యాలతోనే నువ్వైనావు. మరి అలాంటి వ్యక్తివి రాత్రి ఎక్కడ పండుకున్నావయ్యా? నువ్వు ఏడ పండుకున్నావు? నువ్వు ఒక ఏసీ రూములో కొత్త కొత్త బ్లాంకెట్లు వేసుకొని, కొత్త కొత్త మంచాలు వేసుకొని నీవు వండుకున్నావంటే పేదోళ్ళ మీద ప్రేమనా, లేకపోతే కాంగ్రెస్ పార్టీ మీద కోపమా? కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి చేస్తే మాకు ఫ్యూచర్గా మేము మాకు భవిష్యత్తు ఉండదు, ఇన్ని రోజులు వాళ్ళు గెలిపించిండ్రు, నన్ను కేంద్రానికి మంత్రి దాకా పంపించిండ్రు అనేటువంటి ఉద్దేశం ఉంటే, నీకు వాళ్ళ మీద ప్రేమ ఉంటే, మూసీ పరివాహక ప్రాంతానికి మీ సబరామతికి చేసిండు మోదీ గారు. అదేవిధంగా మోదీ గారు సబరామతి కాకుండా గంగా నదికి చేసిండ్రు. మేము అందరం అప్రిషియేట్ చేసినాం, మేమేం మాట్లాడలే. ఆ డబ్బంతా ఎవరిది? భారతదేశ ప్రజల డబ్బును మోదీ గారు అక్కడ చేసినప్పుడు, మరి మోదీ గారు చేస్తేనేమో మీకు పేరు రావాలి, ప్రజలతోని ప్రేమ రావాలా. మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు తీసుకున్న నిర్ణయం ఆయన చేస్తేనేమో రేవంత్ రెడ్డికో, కాంగ్రెస్ ప్రభుత్వానికో, సోనియా గాంధీకో, రాహుల్ గాంధీకో పేరు రావద్దు. సార్ మీరు చెప్పినట్టుగా అటు గంగానదికి సంబంధించి కూడా పూర్తి స్థాయిలో వాళ్ళు చేసినటువంటి పరిస్థితి చూసాము. అందరూ కూడా దానిని స్వాగతించారు. కేవలం ఇప్పుడు మూసీని ఎందుకు వాళ్ళు స్వాగతించలేకపోతున్నారు? ఇది రాజకీయంగానే చూస్తున్నారు అనుకోవచ్చు. 100కి 100 రాజకీయ దురుద్దేశంతో వాళ్ళు చేస్తున్నటువంటి కార్యక్రమం ఇది.
వాళ్ళు రాజకీయంగా హైదరాబాదులో ఉండే, రంగారెడ్డిలో ఉండే, నల్లగొండలో ఉండే, మేము అక్కడ ఉండేటువంటి మొన్న సంగం అనేటువంటి ఒక గ్రామం దగ్గర అక్కడి నుండి నల్లగొండ పోయినాం. వికారాబాద్లో స్టార్ట్ అయితే రంగారెడ్డి జిల్లా వస్తుంది. రంగారెడ్డి నుంచి హైదరాబాద్కు వస్తుంది. హైదరాబాద్ నుంచి మళ్ళీ రంగారెడ్డికి వెళ్తుంది. రంగారెడ్డి నుంచి నల్లగొండకి వెళ్తుంది. ఈ పరివాహక ప్రాంతం అంతా కూడా మేము ఎమ్మెల్యేలుగా, నేను 94లో ఎమ్మెల్యేనైనా అప్పటి నుంచి చూస్తుంటా. పాపం వీళ్ళు ఎట్లా బతుకుతున్నారు, వీళ్ళ పాపం పిల్లలు ఎట్లా ఉంటారు, వీళ్ళు ఎన్ని రోగాలు వస్తాయి. మీరు పోయి చూడండి. ముసరాంబాగ్ కావచ్చు, ఇలా వీళ్ళు రాత్రి పండుకున్న ముసరాంబాగ్, రాత్రి పండుకున్నటువంటి వీళ్ళు చెప్పేటువంటి ముసరాంబాగులో బిల్డింగులు ఉన్న దగ్గర పండుకున్నారు. మీరు ఎక్కడ పండుకోవాలా? కమలానగర్ ఉంది, మూసీనగర్ ఉంది, అక్కడ ఉండే పేదోళ్ళు నివసించేటువంటి గుడిసెలన్నీ ఉన్నాయి. నీ కమలానగరు, మూసీనగర్లో పోతే మీకు అర్థమవుతుంది. కేవలం బిల్డింగుల పక్కకు కూడా ఉండి ఇవి కూలగొడుతున్నారని చూపించి ఏసీ రూములలో బండి మూసి చాలా బాగుంది, ఎక్కడ స్మెల్ లేదని ఏదో మాట్లాడుతున్నట్టున్నది. సార్, అంటే సీఎం రేవంత్ రెడ్డి గారు ఇప్పటికే అటు మూసి పరివాహక ప్రాంతంలో నివసిస్తే 3 నెలల పాటు ఆ బాధలు తెలుస్తాయి, ఆ వాసన తెలుస్తుంది అన్నారు. ఒక్క రాత్రి నిద్రించారు అంటే వాళ్ళు ఆ వాసన భరించలేకనే 3 నెలల పాటు ఉండలేదు, వెంటనే వెళ్ళిపోయారు అనుకోవచ్చు. ఎస్ అమ్మా, నేను ఒక్కటి చెప్తాను. మీరు ఒక్క రాత్రి ఏసీ రూమ్లలో వన్నారు కదా, 3 నెలలు మేము చెప్పిన ఏరియాలో, నేను కూడా ఎమ్మెల్యేగా 10 ఏళ్ళు ఉన్నా అక్కడ, వాళ్ళ ఎంత గోస ఉందో నేను చెప్పిన ఏరియాలో, కిషన్ రెడ్డి నువ్వు పడుకో, నేను రాజకీయంగా రాజీనామా చేస్తా, లేకపోతే అది నువ్వు రాజకీయంగా రాజీనామా చెయ్యి. ఎందుకు చెప్తున్నా ఈ మాట అంటే, ఆ ప్రజల గోసను ప్రత్యక్షంగా చూసిన వ్యక్తిగా నేను మాట్లాడుతున్నా. కిషన్ రెడ్డి మీద కూడా నాకు గౌరవం ఉంది, కానీ ఆయన ఒక మంత్రిగా ఉండి, కేంద్ర మంత్రిగా ఉండి, నువ్వు నిజంగా ఇన్ని రోజులు నిన్ను ఇంత పెద్ద వ్యక్తిని చేసిన పేద ప్రజల పక్షాన ఉండి, రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా చేస్తున్నటువంటి కార్యక్రమానికి ఇంకా మీరు డబ్బులు తెచ్చి, మీరు ఎట్లయితే గంగా నదికి, సబర్మతి నదికి ఇచ్చినారో అందులో కనీసం ఒక 10% అన్న తెచ్చి మూసీ నదికి ఇస్తామంటే మేము సంతోషపడే వాళ్ళం. మా కోసం కాదు ఆ సంతోషం, పేదవాళ్ళ గుండెల్లో మీకే పేరు వస్తుందని అనుకునే వాళ్ళం. అది చెయ్యకపోగా మేము ఇది ప్రజల భాగస్వామ్యంతో పనిచేస్తుంటే దాన్ని కూడా మా ముఖ్యమంత్రి గారు ఒక రిస్క్ తీసుకొని, పెద్ద రిస్క్ తీసుకొని, ఏదైనా సరే పేద ప్రజల కోసం నేను ఎన్ని అడ్డంకులు వచ్చినా చేస్తా అంటుంటే, అసలు నువ్వెవరవు చేయడానికి, నువ్వెందుకు చెయ్యాలి అంటే అర్థమైంది. ప్రజలు కాంగ్రెస్ పార్టీకి అధికారం ఇచ్చిండ్రు, మా యొక్క బాగోకులు చూసుకుంటుంది కాంగ్రెస్ పార్టీ అని. మరి మీరు ఎందుకు అసలు మీరు అడ్డుపడడానికి కారణం ఏందో చెప్పండి. మళ్ళీ నిన్న ఎక్కడో చూసినా నేను, మేము దానికి వ్యతిరేకం కాదు, ఒక గోడ కట్టిస్తారంట. మరి నువ్వు అక్కడ ఉన్నావు కదనే, ఎందుకు కట్టియలే ఇన్ని రోజులు, ఎందుకు కట్టియలేదు? నువ్వు మంత్రిగా ఉన్నావు, కనీసం ₹1 అన్నా మూసీ నది కోసం నువ్వు తెచ్చి మూసీ పరివాహక ప్రాంత ప్రజలకు ఒక ఇల్లు కట్టించినవా, లేకపోతే ఒక్క డ్రైనేజీ వ్యవస్థ చేసినవా, మూసీ ఎంబడి వాళ్ళు ఎట్లా బతుకుతున్నారని చూసినవా? ఈరోజు పోయి ఒక ఏసీ రూమ్లో వండుకొని నేను మూసీ నిద్ర చేసిన, ముఖ్యమంత్రి గారు చెప్పినట్టు ఛాలెంజ్ నువ్వు విన్నా అంటున్నావు కదా అని ఇంకొక మాట అన్నాడు. నేను ఇక్కడ 3 నెలలు, నువ్వు ఉండేది ఆ 3 నెలలు అక్కడ కాదు, అసలు సిసలైన పేదవాళ్ళ గుడిసెల్లో ఉండు, ఆ పేదవాళ్ళ గుడిసెల్లో తిను. నువ్వు అన్నీ ఎక్కడ తిన్నావు? మంచి ఒక ఏసీ రూమ్లో కూర్చొని కొత్త కొత్త ప్లేట్లు పెట్టుకొని నువ్వు తింటే తిను, మాకు ఆబ్జెక్షన్ లేదు, నువ్వు ఆరోగ్యంగా ఉండు. కానీ నీతో పాటుగా నీ కోటేసిన పేదవాడు కూడా ఉండాలా, ఉండొద్దా? పేదవాళ్ళ గుండెల్లో నిలవడానికి నువ్వు ప్రయత్నం చేయి తప్ప, పేదవాళ్ళను ఏదో ఎగవేసి వాళ్ళని రెచ్చగొట్టి, ఇది కాకుండా కొంతమందిని అడ్డం పెట్టుకొని, నీ కార్యకర్తలను అడ్డం పెట్టుకొని నీవు మూసీ పరివాహక ప్రాంత అభివృద్ధిని అడ్డుకుంటే, నువ్వు ఒక అనుభవం ఉన్నటువంటి వ్యక్తిగా నీకే రాజకీయంగా ప్రజలు సమాధి చేస్తారని గుర్తుపెట్టుకోవాలి.
మూసి అభివృద్ధికి మేము ఎప్పుడూ వ్యతిరేకం కాదు, అక్కడ ఉన్నటువంటి పేద ప్రజలకి అన్యాయం జరగొద్దు అని చెప్పేసి పదే పదే బీజేపీ చెప్తుంది. సెంట్రల్లో ఉంది బీజేపీ కాబట్టి ప్రత్యేక నిధులు తీసుకువచ్చి ఎందుకు ఆ ప్రజలకి మీరు చేస్తున్నటువంటి పనిలో భాగస్వామ్యం అయ్యి ముందుకు వెళ్ళలేకపోతుంది ఎందుకు? అమ్మ, నేను అందుకే అంటున్నా, మూసి పరివాహక ప్రాంతంలో ఎంతమంది పేదలు ఉన్నారో ఈరోజు వాళ్ళు నివసిస్తున్నటువంటి ఇండ్ల కంటే మిన్నగా వాళ్ళకు అన్ని వసతులు ఇచ్చి కాంగ్రెస్ పార్టీ పక్షాన మేము నిలబడతామంటున్నాం. ఎస్, మేము కూడా అందులో ఇస్తాము, అందులో మేము కూడా భాగస్వాములం అవుతాము. వాళ్ళను ఇబ్బంది లేకుండా చేసిన తర్వాతనే మనం అక్కడ పని మొదలు పెడదాము అని ఒక సజెషన్ నీకు ఇచ్చే చేత కాదు, చెప్పే చేత కాదు, అడ్డుకునే చేతన కావడానికి ప్రయత్నం చేస్తారు. ఎంతమంది అయ్యా మీరు అడ్డుకుంటున్నారు? అడ్డుకుంటే ఎవరు? మూసి ప్రజలు ఎవరు మీ ఎంబర్ రారు. మీ బీజేపీ కార్యకర్తలో మీకు అండగా ఉండే టీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలో ఇద్దరు కలిసి వస్తే ఎంతమంది వచ్చారు? రాత్రి మీరు ఒక్కొక్కరు వండుకుంటే 100 మందికి మించకుండా వచ్చారు. నువ్వంటే మంత్రివి కాబట్టి అక్కడికెళ్ళో ఇక్కడికెళ్ళో తెప్పించుకున్నట్టున్నావు. ఎంతమందిని తెప్పించుకున్నావు? నేను నిన్ననే టీవీ రిపోర్ట్ ఇక్కడ మీలాంటి రిపోర్టర్లను అడిగితే ఈటల రాజేందర్ ఏడ వండుకుండా అంటే చైతన్యపూర్ అంతా నా కాన్స్టిట్యున్సీ. ఆడ ఎంతమంది పోయిరని నేను అడిగితే 60 నుంచి 70 మంది ఉన్నారు సార్ అంటున్నారు. నువ్వు ఒక ఎంపీవి పోతే నీకు ఎంతమంది మద్దతు ఉందో? ఎస్, లేదు నేను చూపిస్తా అంటావు కదా, మీ మద్దతు ఎంతమంది ఉన్నారో చూపియండి, మేమెంతమంది ఉంటారో ఇండ్లు కట్టియాలా, ఇది బాగు కావాలని చెప్పడానికి మేము లక్షలాది మందిని తీసుకొచ్చి మొత్తం కంప్లీట్గా మాతో పాటుగా రండి. వికారాబాద్ నుంచి మొదలు పెడదాం, పూర్తిగా నల్లగొండ జిల్లా ఎక్కడైతే మూసి సంగమంలో కలుస్తుందో అక్కడ దాకా పోదాం. నిజంగా మీకు ఆ దమ్ము ధైర్యం బీజేపీకి కావచ్చు, బీజేపీని మద్దతు తీసుకుంటున్న బీఆర్ఎస్ కావచ్చు. బీఆర్ఎస్కి ఎందుకు ముఖం లేక వీళ్ళని అడ్డం పెట్టుకుంది అంటే 10 ఏళ్ళు మీరేం సంకనాకి రాని అడుగుతారు వాళ్ళు. బీజేపీ పార్టీ అయితే వాళ్ళ అధికారం లేరు అని చెప్పుకోవడానికి అవకాశం ఉంది. కానీ ఇప్పుడు అది కూడా కాదు. మీరు కూడా సెంట్రల్లో 11 సంవత్సరాలు అయింది మీరు కూడా అధికారంలోకి వచ్చి. నీవు 2 సార్లు మంత్రి అయినావు. మరి నువ్వేం చేస్తున్నావు? నువ్వు అసలు నువ్వు ఒక్క రూపాయన తెచ్చినావా? నువ్వు ఆడ మంత్రి అయినావంటే ఎవరి పుణ్యానైనావు? తెలంగాణ మూసి పరివాహక ప్రాంతంలో ఉండేటువంటి పేద ప్రజల గుండెల నిండా ప్రేమతోని నీకు ఓటు వేస్తే గెలిచినావు. కానీ నీకు ఆ కృతజ్ఞత లేకపోతే నువ్వు మాట్లాడేటువంటి మాటలు, నువ్వు చెప్పేటువంటి చేతలకు నేను ఎవడు నమ్మడు. డిపిఆర్ గురించి మాట్లాడినావు నువ్వు. డిపిఆర్ ఎప్పుడు చేయాలా? ఎంత వెడల్పు వచ్చింది, ఎంత లెంత్ వచ్చింది, ఎన్ని ఇండ్లు పోతున్నాయి, ఎంత ఆడ మనం పని చేయాలా అని చెయ్యాలి అంటే ఇవన్నీ క్లీన్ అయినాక డిపిఆర్ మొదలు పెట్టాలి. డిపిఆర్ సంగతి నీ ఒక్కరికే తెలుసా? మాకు కూడా తెలుసు కదా. డిపిఆర్ చేయడం అనేటువంటిది మీరు గుర్తుపెట్టుకుంటే మీరు ఏదో నోటికొచ్చినట్టు చెప్పిండ్రు. కానీ కిషన్ రెడ్డి గారిని ఇప్పుడు కూడా అడుగుతున్నా, నువ్వు మళ్ళా ఆ ప్రాంతంలో పార్లమెంటు సభ్యుడు కావాలి అంటే నువ్వు మూసి పరివాహక ప్రాంతానికి నువ్వు ప్రజల చేత నీ ఎంబడుండే ఏదో కొంతమందిని అడ్డం పెట్టుకుంటుండొచ్చు. నీ పార్టీ మా పార్టీ అంటలేము. అక్కడ పేదవాళ్ళు ఎప్పుడు ఏ పార్టీ నీకు తెలుసు, నాకు తెలుసు. పేదవాళ్ళకి ఇండ్లు కట్టిస్తాం. పేదవాళ్ళకి ఇక్కడ ఉన్నదానికంటే 100% మంచి ప్రాంతంలో పెడతాం. వాళ్ళకి అన్ని వసతులు కల్పిస్తాం. వాళ్ళు ఇక్కడ ఇళ్లల్లో పనిచేసుకునే వాళ్ళు ఉన్నారు, కూలీనాలి చేసుకునే వాళ్ళు ఉన్నారు. మెజారిటీగా అక్కడ ఆ మూసీలో ఉండే వాళ్ళంతా ఇళ్లల్లోనే ఎక్కువ పని చేసే వాళ్ళు ఉన్నారు, నాకు తెలుసు. కాబట్టి నేను చెప్తున్నాను, ఎందుకంటే వాళ్ళని చూసి వాళ్ళ బాధ చూసి నేను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు నందనవనం అని కర్మన్ఘట్లో 20 ఎకరాలలో మూసి పరివాహక ప్రాంతంలో ఉండే పేద ప్రజలను అక్కడ షిఫ్ట్ చేసి ఇండ్లు కట్టించిన ఈరోజు అక్కడ ఉంది, అక్కడ నా పేరుంది, కావాలంటే పోయి చూసుకోమను ఎవరినైనా. ఆ నందనవనం వాళ్ళను
ఈరోజు మేము 10 సంవత్సరాలు ప్రభుత్వంలో లేకపోతే వాళ్ళని మళ్ళీ అక్కడ ఇండ్లు పెట్టి మళ్ళీ ఇక్కడ ఇండ్లు కట్టించుకునేదానికి మీరు కబ్జా పెట్టించిండ్రు. టీఆర్ఎస్ఓ బీఆర్ఎస్ఓ అంటారు. మరి ఆ బీఆర్ఎస్ఓ టీఆర్ఎస్ఓ వ్యక్తులు భారతీయ జనతా పార్టీ ఇద్దరు కలిసి మీరు కబ్జాలు పెడుతుంటే మేమేం చేయలేకపోయినాం. మేము అధికారంలో లేక నాకు తెలుసు. రండి నా ఎంబడి నడిపిస్తా. నేను కూడా నడుస్తా, మీకు చూపిస్తా. ఇల్లుని నేను పిలుస్తా, ఉండాలా వద్దా అని. మీకు అదేమో కేవలం మేము పోతున్నాం రాత్రి పోయి మంచిగా మీకు చెప్పిన మంది ఏదో టీవీలలో అక్కడక్కడ మీరు స్క్రోలింగ్ చేసో లేకపోతే కొంతమంది పేదవాళ్ళతో మాట్లాడుతున్నారు. ఎస్, మీకే లేరట్లా. మీరేమో పేమెంట్ వాళ్ళు ఉండొచ్చు. మాకు పేదవాళ్ళు వాళ్ళ వ్యక్తిగతంగా అయ్యా మాకు వచ్చి మేము మా బతుకులు ఇట్లున్నాయి, మా బతుకులను మా పిల్లల బతుకులన్నా కనీసం బాగు చేయండి, మా పిల్లలన్నా మంచిగా బతుకుతారు, రేపు మాకు అక్కడ మీరు ఎక్కడ ఇల్లు ఇస్తారో ఆ ప్రాంతంలో ఏదన్నా మాకు బతకడానికి అవకాశం ఇవ్వండి, మేము వెంటనే వెళ్ళిపోతాం. ఇది చేస్తే నిజంగా కాంగ్రెస్ పార్టీని మేము దేవుళ్ళలాగా మేము కొలుచుకుంటామని నాకు చెప్తున్నారు. కానీ వీళ్ళకి అది ఇంకా కూడా వాళ్ళకి అర్థం అయితే లేదు. సార్, మీరు బీఆర్ఎస్ బీజేపీ ఒక్కటి అంటుంటే ఒకవైపు బీజేపీ వాళ్ళేమో బీఆర్ఎస్ కాంగ్రెస్ ఒక్కటే అంటున్నారు. ఏం చెప్తారు? అమ్మ, నిన్న మొన్న కేటీఆర్ ఏడికి పోయిండు? ఢిల్లీకి పోయిండు. మా ముఖ్యమంత్రి పోతే అడగంగానే ఇయ్యడు ఎవరి టైం. కేటీఆర్ను తీసుకుపోయి ఎప్పుడు జైలుకు పంపుతారో గవర్నర్ దగ్గరికి ముఖ్యమంత్రి పోయిండు. ఈయన చేసిన దొంగ లెక్కలు, ఈయన చేసిన దొంగ తప్పులకు ఎవరు టైం ఇప్పించిండ్రు? అక్కడ ఉండేటువంటి మంత్రులతో ఎవరు ఇప్పించిండ్రు? ఒక ఎమ్మెల్యేకు ఇంత తొందరగా ఒక మంత్రి దగ్గర పోయి నీకు మాట్లాడే అవకాశం వచ్చింది, అపాయింట్మెంట్ వచ్చింది అంటే నువ్వేం మాట్లాడినావో లోపలికి పోయినాక ఏమేం మాట్లాడుకున్నావో తెలియదు. పేరేమన్నా చెప్తుండొచ్చు. నువ్వు జైలుకు పోకుండా తప్పించడానికి కాదా నీకు టైం ఇప్పించింది కిషన్ రెడ్డి కాదా? నువ్వు ఎప్పుడన్నా బీజేపీ పార్టీతో కాంగ్రెస్ పార్టీ ఏ ఒక్క దగ్గరన్నా కలిసిందా? మీరు అధికారంలో ఉన్నప్పుడు అందరి మద్దతు, ఆయన ఎంఐఎంల మద్దతు తీసుకున్నారు, బీఆర్ఎస్ మద్దతు తీసుకున్నారు, అందరి మద్దతు తీసుకున్నది మర్చిపోయినరా మీరు? మేము ఒక్క దగ్గరన్నా బీజేపీ పార్టీకి కాంగ్రెస్ పార్టీ కలిసింది అంటే అనడానికన్నా సిగ్గుండాలి ఎవడన్నా. ఎందుకంటే బీజేపీ కాంగ్రెస్ పార్టీ ప్రపంచంలో జీవితంలో ఇండియాలో ఎప్పుడు కూడా కలవదు అనడానికి మీరు చాలా సాక్ష్యాలు ఇప్పటిదాకా ఉన్నాయి, రేపు కూడా ఉంటాయి. కాంగ్రెస్ పార్టీ అందరి పార్టీ. కాంగ్రెస్ పార్టీ మతతత్వ పార్టీ కాదు. కాంగ్రెస్ పార్టీ అందరి కోసం పనిచేసే పార్టీ. కులాలు లేవు, మతాలు లేవు, ప్రాంతాలు లేవు, ఏమి లేవు. గాంధీ కుటుంబం వాళ్ళకు పదవులు లేకున్నా పర్వాలేదు, ప్రజల కోసం పనిచేసే కుటుంబం. అందుకే మా ముఖ్యమంత్రి గారు మొన్న చెప్పిండు, మీకు ఇంకా చెప్పినా అర్థమైతే లేదు, మీకు కాంగ్రెస్ పార్టీ విలువ బ్రహ్మాండంగా పెరిగిపోతుంది. మేము మొన్న సియోల్ పోతే అక్కడ మేము మొత్తం చూసినాం. వారం రోజులు ఒక నిమిషం కూడా దేనికోసం పోయినాం, ఎవరి కోసం పోయినాం? మేము టూరిస్టులలాగా పోలే, ఒక నిమిషం ఎక్కడ లేము. మనకెట్లయితే మూసి హైదరాబాద్ మధ్యలోకి వెళ్ళి ప్రవహిస్తుందో, రంగారెడ్డి జిల్లా మధ్యలోకి వెళ్ళి ప్రవహిస్తుందో, నల్లగొండ జిల్లా మధ్యలోకి వెళ్ళి ప్రవహిస్తుందో, అట్లాగే అక్కడ ఉండేటువంటి సియోల్లో జరుగుతున్నటువంటి ఆ మూసి యొక్క అక్కడ మూసి ఎట్లా ఉందో సేమ్ అట్లే ఉంది. నేను ఒక మాట ఆ రోజన్నా ఏమన్నా, ఇదేందా సింపుల్గా చేయొచ్చు అంటే సోషల్ మీడియాలో దాన్ని ఇది చాలా చిన్నది అని వాళ్ళు పెట్టుకోండి, ఏమయ్యేది ఉంది? మేము ప్రజలను మోసం చేసేటోళ్ళం కాదు, ప్రజలను మీలాగా రక్తం దాగేటోళ్ళం కాదు. మీరు చేసిన దొంగతనాలు, మీ దోపిడీలు,
మేము బయట పెట్టేటోళ్ళం తప్ప మేము మీలాగా దోసుకుంటోళ్ళం కాదు. దానికి ఉదాహరణ మీరు గుర్తుపెట్టుకోండి. రేవంత్ రెడ్డి గారు ఒక ప్రాజెక్టు ఫార్మా, గ్రీన్ ఫార్మా అని ఒక ప్రాజెక్టు పెడుతున్నాడు ఎక్కడో ఆయన కాన్స్టిట్యున్సీలో. ఒక కలెక్టర్ మీద అటాక్ చేయించారు మీరు. అది న్యాయమా? అధికారులు ఎవరు? అధికారులు లేకపోతే మనకు ఎవడు పనిచేస్తాడు? అధికారులు అందరూ కూడా మన కుటుంబ సభ్యులే కదా. వాళ్ళ మీద మీరు దాడి ఎట్లా చేపిస్తారు? ఒక కలెక్టర్ను పట్టుకొని దాడి చేపించి వాళ్ళ మీద అన్యాయంగా రాళ్ళు కొట్టిస్తుంటే మనం అందరం చూసిండ్రు. మీరు ఒక చిన్న ఒక్క ఇండస్ట్రీ కోసం అంతా చేస్తే నా దగ్గర యాచారం మండలం ఇబ్రాహీంపట్నం కాన్స్టిట్యున్సీలో 14,000 ఎకరాలు మీరు రైతుల దగ్గర మీరు 8 లక్షలకు 12 లక్షలకు గుంజుకున్నారు ప్రభుత్వ భూములు. మేము ఆ రోజు ఇందిరాగాంధీ ఉన్నప్పటి నుండి ఇచ్చినటువంటి దళితులకు ఇచ్చిన భూములు కావచ్చు, బీసీలకు ఇచ్చిన భూములు కావచ్చు, ఆ గుంజుకొని ఆ రోజు నుంచి ఉన్న భూములను గుంజుకొని మీరు ఫార్మా ఇండస్ట్రీకి 30కో 35కో ఎంతకో 35 లక్షలకు అమ్ముకున్నారు. మీరు వాళ్ళకు బయట ఎంత తీసుకున్నారు? ఎకరాకు ₹1,00,00,000 కమిషన్ పెట్టుకోలేదా? ఏమన్నా సొమ్ము? 20,000 ఎకరాలు మీరు టార్గెట్ పెట్టి 20,000 ఎకరాలకు 20,000 కోట్ల రూపాయలు ఒక్క ఫార్మాసిటీ మీద దండుకొని మీరు అంత పెద్ద ఫార్మా వస్తుంటేనేమో మేమంతా ఆగం కావాలి. ఈరోజు ముఖ్యమంత్రి కాన్స్టిట్యున్సీలో ముఖ్యమంత్రి అక్కడ ఉండేటువంటి గ్రీన్ అంటే ఏమాత్రం పొల్యూషన్ లేని ఇండస్ట్రీని పెడుతున్నా అని చెప్పితే మీరు కావాలని చేస్తే మీరు చేస్తేనేమో రైటు, రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా చేస్తే తప్ప. అంటే మీ దొంగ బుద్ధి ఇక్కడ అర్థమవుతలేదా? మీరు రంగారెడ్డి జిల్లా భూములు ఎన్ని అమ్మినరాయా? మీరు ఎక్కడెక్కడ అమ్మినరు? మీరు తీయాలన్నా ఒక్కొక్కటి. నేను ఒక్కొక్క ఇంచు నేను రంగారెడ్డి జిల్లా గడ్డ మీద పుట్టిన బిడ్డను. నేను 1981లో సర్పంచ్ అయినా. అప్పటి నుంచి రంగారెడ్డి జిల్లా మొత్తం ఇంచు నాకు తెలుసు పూర్తిగా. ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో ప్రతి ఊరు తిరిగినోన్ని, ప్రతి పల్లె తిరిగినోన్ని. అలాంటి జిల్లాలో మీరు పూర్తిగా ప్రభుత్వ భూములను ఇప్పుడు ఈడీ దగ్గర ఎంక్వైరీ జరుగుతుంది, ఒక్కని మీదనే జరుగుతుంది, ఒక ఐఏఎస్ ఆఫీసర్ మీద. కానీ రేపు ఇంకా చాలామంది ఉన్నారు అందులో. నేను అదన్నీ బయట పెడితే చాలామంది లోపలికి పోతారు. సమయం వచ్చినప్పుడు, సందర్భం వచ్చినప్పుడు ఇవన్నీ బయట పెడతా. లక్షల కోట్ల రూపాయల భూములు, ప్రభుత్వ భూములను ధరణి పేరుతోని ప్రైవేటు భూములుగా మార్చి, ఎక్కడిది మీకు ఈ సంపద అంతా? ఒకవైపేమో కాళేశ్వరం కట్టి లక్షల కోట్లు కొట్టేసిండ్రు, ఒకవైపేమో రంగారెడ్డి జిల్లా భూములన్నీ అమ్మి లక్షల కోట్ల రూపాయలు మీరు కొట్టేసిండ్రు. ఎవరి అబ్బసము? ఎక్కడిది మీకు? ఏముండే మీకు? మీకు నిజంగానే రబ్బర్ చెప్పులు లేనోళ్ళు ఈరోజు వందలాది ఎకరాలల్లా మీరు ఫామ్ హౌజులు కట్టుకున్నారు. ఎక్కడికి వెళ్ళి వచ్చినాయా? ఏం వ్యాపారం చేసిండ్రు? ఛాలెంజ్ చేద్దాం పదా. నేను ఎమ్మెల్యేను 1994లో. మా అమ్మ నాన్న ఇచ్చిన భూములు ఆ రోజు ఏమున్నాయి, ఈరోజు మా వాల్యూ పెరిగి ఉండొచ్చు, ఈరోజు ఏమున్నాయో అవి చూపిస్తాం. నువ్వు నీకు ఎక్కడికి వెళ్ళి వచ్చినాయో చెప్పు, ఆ డబ్బంతా ఎక్కడికి వెళ్ళి వచ్చినాయో చూపి. నిజంగా నీకు దమ్ము ధైర్యం ఉంటే బయట పెట్టు. కేసీఆర్ పెట్టు, కేటీఆర్ పెట్టు, లేకపోతే హరీష్ రావు పెట్టండి. మేము ప్రూఫ్ చేస్తాం ఎక్కడికి వెళ్ళి వచ్చినాయో. రంగారెడ్డి జిల్లానంత ఆగం చేసి పూర్తిగా తెగ నమ్ముకొని ఈరోజు డబ్బులు ఎక్కువై పేదోన్ని బతకకుండా, ఒక ఇల్లు కట్టియకుండా మేము ఇండ్లు కట్టిస్తుంటే మీకు మూసిని పేదోనికి మూసిలో బతికే విష పదార్థాలు రోజు వాళ్ళు విషగాలి మింగకుండా, విష నీళ్ళు తాగకుండా మేము చేస్తుంటే మీ కండోరవక, మీ కడుపు మంటమండి. కాంగ్రెస్ పార్టీకి మంచి పేరు వస్తుందని మీరు చేస్తున్నటువంటి ఈ దుర్మార్గం చర్య తప్పకుండా ప్రజలు అడ్డుకుంటారు. లేదా మీరు అడ్డుకోవడానికి వస్తే మా ముఖ్యమంత్రి గారు చెప్పినట్టు బుల్డోజర్తోని తొక్కిస్తా అంటుండు.
తొక్కిస్తారు. ఎవరిని తొక్కిస్తారు? బుల్డోర్ పెట్టి సాఫ్ చేస్తుంటే అడ్డం వస్తే దాని మీదకి వెళ్ళి ప్రజలు మీద పడితే రండి మా ఎంబడి ఎంతమంది వస్తారో, మీ ఎంబడి ఎంతమంది వస్తారో చూద్దాం. మీరందరూ వెళ్ళండి, బీజేపీ బీఆర్ఎస్ కలిసి మీరు రండి, మేము కలిసి వస్తాం. మొత్తం హైదరాబాద్, రంగారెడ్డి జిల్లా, నల్గొండ జిల్లా ప్రజలను మేము పిలుస్తాం. మీరు కూడా పిలవండి, ఎవరు వస్తారో చూద్దాం. వద్దనేటోడు ఎంతమంది అవుతాడో, కావాలంటోళ్ళు ఎంతమంది అవుతారో ఆ రోజు మీకే తెలుస్తుంది. పారిపోతారు. మీరు చేసినట్టు అడ్డుకుంటామంటే, మిమ్మల్ని తొలగిస్తామని మేమంటే మీరు ఇక్కడ నిలబడలేరు. అవన్నీ పేపర్ పుల్లలాగా, మీడియా పుల్లలాగా పేపర్లలోనో మీడియాలలోనో చెప్పి పేదవాడిని ఆగం చేయొద్దని చెప్పి ఈ సందర్భంగా మనవి చేస్తున్నా. పేదవాళ్లకు న్యాయం చేయండి. పేదవాళ్ళ ఉసురు మీకు ముట్టకుట్ట చూసుకోండి. పేదవాళ్ళ రక్తం 10 ఏళ్ళు తాగినరు బీఆర్ఎస్ పార్టీ. పేదవాళ్ళ ఓట్లు వేయించుకొని కిషన్ రెడ్డి మీరేమో అక్కడ మంత్రి అయ్యిండ్రు. మీరు మంత్రి కండి మేము సంతోషపడతాం, మావోడు మంత్రి అయ్యండి అని. కానీ మీరు చెయ్యాల్సింది, ఎట్లయితే మోడీ గారు అక్కడ సబరామతికి, గంగాకు డబ్బులు తీసుకెళ్ళిండ్రో, నువ్వు కేంద్ర మంత్రిగా ఒక సీనియర్ నాయకుడిగా ఇక్కడ తీసుకొచ్చి మూసీకి మేము చేసే కార్యక్రమానికి మీ వంతు కూడా డబ్బులు తెచ్చి పెట్టండి తప్ప మా ముఖ్యమంత్రి చేసే కార్యక్రమాన్ని అడ్డుకుంటే మీ యొక్క రాజకీయ భవిష్యత్తు ఉండదు అని చెప్పి ఈ సందర్భంగా మనవి చేస్తున్నాం. సరే, ఇప్పుడు ఏదైతే మూసీ పరివాహక ప్రాంతాల్లో ఉన్నటువంటి వాళ్ళకి ఇల్లులు కూడా ఇచ్చారు, అది డబల్ బెడ్రూమ్ కావచ్చు, ఇవన్నీ కూడా ఎవరైనా సరే మేము అక్కడ ఉండలేము డబల్ బెడ్రూమ్ ఇళ్లలో, మేము మూసీలోనే ఉంటాము అని చెప్పేసి వెనక్కి వచ్చిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా ఇప్పటివరకు? అమ్మా, ఎవరన్నా మంచి ప్లేస్ కావాలి, మంచి ఇల్లు ఉండాలి, ఇట్లా ఉండాలని అని అనుకుంటారు. ఎవడైనా చిన్నదాని ఉండొచ్చు, పెద్దగా ఉండొచ్చు. ఏమీ లేని గుడిసెలల్లో ఉండి మూసీలో బతికేటోళ్ళు ఏమనుకుంటారమ్మా? ఒక ఇల్లు కట్టిస్తే ఆ ఇంట్లో ఉండి ఈడనేమో అది ఏమంటారు, ఇళ్ళల్లో పని చేసేటోళ్ళు పాసి పని అంటారు మన దాంట్లో. పాసి పని చేసుకొని బతుకుతారు. ఆ కష్టపడి ఆ పిల్లలను బతికించుకొని ఆ గవర్నమెంట్ ఆజంపురాల, చెంచల్గూడాల, మలక్పేట్లో ప్రభుత్వ పాఠశాలలో చదువుతారు. మీరు ఆ ప్రాంతంలో తిరిగితే అర్థమవుతుంది. పూర్తిగా వాళ్లకు ఎంత ఇళ్ళకి వెళ్ళి మధ్యలోకి వెళ్ళి ఆ నీళ్లు పోతూ ఉంటాయి. వర్షాకాలం వస్తే అందులో పొంగుతుంటాయి ఆ నీళ్ళన్నీ ఇళ్ళల్లో. ఇప్పుడు కూడా చూపిస్తాను నేను పొంగే నీళ్ళను. మీరు కాదంటే మీరు దేనికైనా నేను ఛాలెంజ్ చేస్తున్నా. రేపంటే రేపు, ఎప్పుడో పొంగుడు కాదు, ఇప్పుడు కూడా పొంగుతున్నాయి. మీరు వచ్చి చూడండి. మనం మూసీనగర్లో, కమలానగర్లో, ఆజంపురాలో, చాదరగట్లో మనం చూద్దాం, పోయి రేపే చూద్దాం. ఇంకా చాలా ఏరియాలు ఉన్నాయి. ఎగ్జాంపుల్ చెప్తున్నా, ఎందుకంటే కిషన్ రెడ్డి ఏరియా అక్కడి నుంచే వస్తుంది. బస్ డిపో యువతలకి వెళ్ళి ఆయన అటు సైడ్ ఉంటాడు, నేను ముందు ఇటు సైడ్ నుంచి ఎమ్మెల్యేగా ఉన్నా. అప్పుడంటే మలక్పేట 4 కాన్స్టిట్యున్సీలు ఉండే కాబట్టి నాకు ఇంచు ప్రతి ఇల్లు నాకు అక్కడ తెలుసు. వాళ్ళ కష్టాలు తెలుసు, వాళ్ళ బాధలు తెలుసు. వాళ్ళకు ఆ రోజుల్లో అందులో రోడ్లు వేసేందుకు కూడా, రోడ్ వేయడానికి కూడా నీళ్లు పొంగుతుండేది. ఇప్పుడు కూడా అందులో పోతే మనమైతే ఒక క్షణం కూడా ఎట్లా బతుకుతుండ్రు మనసున్నోడు ఎవడన్నా కానీ ఆలోచిస్తాడు. కానీ వీళ్ళకి ఇప్పటికి కూడా కనీసం ఆ ఇంకిత జ్ఞానం లేదు అని చెప్పి. కాబట్టి ఇప్పుడన్నా ఇంకిత జ్ఞానం తెచ్చుకోండి, పేదవానికి న్యాయం చేయండి. పేదవానికి అన్యాయం చేయకుండా మీరు కూడా అండగా ఉండండి. కానీ నేను బ్రహ్మాండంగా చేస్తా, మూసి నీళ్లను కొబ్బరి నీళ్ళలాగా చేస్తా అన్న బుద్ధిమంతుడు ఇవాళ ఎందుకు అడ్డుకుంటుండు? బీజేపీ వాళ్ళు ఏమో ఇంకొక మార్గంలో వస్తుండ్రు. వాళ్ళని నమ్మరని, కొబ్బరి నీళ్ళు చేయలేదు కాబట్టి 10 ఏళ్లలో మమ్మల్ని నమ్మరు అని ఇప్పుడు వాళ్ళని అడ్డం పెట్టుకొని దొంగతనంగా వస్తున్నారు. వచ్చి బీజేపీ కాంగ్రెస్ ఒకటే అంటున్నారు. బీజేపీ కాంగ్రెస్ ఎప్పుడన్నా కలుస్తుందా అండి? వీళ్ళ మాటలు ఎవడన్నా నమ్ముతాడా? పార్టీ బీజేపీ కాంగ్రెస్ అనేది
ఎప్పటికీ కలవదు అనేది గుర్తుపెట్టుకోమని చెప్పి మరొక్కసారి వీళ్ళకు జ్ఞానోదయం కావాలని చెప్పి తెలియపరుస్తున్నారు. హైడ్రాని బీజేపీ, బీఆర్ఎస్ నిన్నటి వరకు వ్యతిరేకించారు. ఇప్పుడు ప్రజలు స్వాగతిస్తుండడంతో కొత్తగా మూసి అభివృద్ధికి వాళ్ళు రాజకీయం చేస్తున్నారనుకోవచ్చా ఇరు పార్టీలు? తప్పకుండా. ఇప్పుడు మేము హైడ్రాను కూడా ఏం చెప్తున్నాము, హైడ్రాలో ప్రభుత్వమే పర్మిషన్లు ఇచ్చిన దాంట్లో ముఖ్యమంత్రి గారు కూడా చూసిండు. మనకు ఏ ప్రభుత్వమైనా పర్మిషన్ ఇచ్చింది. ఆ తప్పుడు పర్మిషన్ ఇచ్చిన వాటి మీద యాక్షన్ తీసుకోమని అందరూ కూడా అడుగుతున్నారు. కానీ హైడ్రా ఏమంటుంది, ఎక్కడి వాటర్ అక్కడ క్లీన్గా వెళ్ళిపోవడానికి చెరువులలో, నాలాలలో, లేకపోతే బఫర్ జోన్లో పూర్తిగా అందులో విల్లాలు కట్టి అమ్ముకున్నటువంటి వాళ్ళు అమాయకులు కొన్నారు. రూపాయి జమ చేసుకొని కొన్నోళ్లకు వాళ్ళ కష్టమే అది. నిజంగా వాళ్ళ మీద చర్య తీసుకోవాలి. కనీసం ఇప్పుడు కట్టినది ఇప్పుడు తర్వాత చూసినా ఉన్నైట్నన్నా రాకుండా చూస్తుంది కదా హైడ్రా. నెక్స్ట్ మళ్ళా ఏం డిసిషన్ ముఖ్యమంత్రి గారు చాలా క్లియర్గా చెప్తున్నారు. హైడ్రా ద్వారా ఎవరినో ఇబ్బంది పెట్టడానికి కాదు, ఒకరో ఇద్దరో 10 మందో 50 మందో ఇబ్బంది పడితే రేపు పొద్దున లక్షలాది మంది. ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో హైదరాబాద్ రంగారెడ్డి జనాభా 42% ఉంది. ప్రతి సంవత్సరం 4% పెరుగుతుంది. ఇంకొక 1 ఇయర్ అయితే తెలంగాణలో 50% రంగారెడ్డి హైదరాబాద్ జిల్లాలే అవుతాయి. మరి రాష్ట్రంలో ఉండే 50% జనాభా ఇబ్బంది పడుతుంటే, రాష్ట్రంలో 50% జనాభాకు మంచి జరుగుతుంటే వికారాబాద్ జిల్లా, రంగారెడ్డి జిల్లా, హైదరాబాద్ జిల్లా, నల్లగొండ జిల్లా 4 జిల్లాలకు న్యాయం జరుగుతుంటే 4 జిల్లాలలో మూసి ఎంబడి ఉండేటువంటి బియ్యం ఒడ్లు వండిస్తే తినేవాడు లేడు, కూరగాయలు వండిస్తే తినేవాళ్ళు లేడు, లేకపోతే పాలు వెండితే తినేవాడు లేడు, ఏది చేసినా తినేవాడు లేడు. తింటే వాళ్ళు కూడా ఈ మూసి నీళ్ళతో వాళ్ళకు కూడా నష్టం జరిగినట్టే. ఇటేమో అటు వ్యవసాయం చేసుకునే రైతులకు, ఇటేమో తినే వినియోగదారులకు, ఇద్దరికీ ఇబ్బందే జరుగుతుంది. ఇదన్నీ ఆలోచించండి. ఇది ఒక గంటనో 2 గంటలో మాట్లాడితే అయిపోయే సబ్జెక్ట్ కాదు. మీరు నా ఎంబడి రండి, ఒక 10 రోజులు కావాలంటే మీ ఎంబడి మొత్తం రోజు సబ్జెక్ట్ ఇస్తా. అంటే సబ్జెక్ట్ ఏమి ఇయ్యను, ఆడేముందో చూపిస్తా, ప్రత్యక్షంగా చూపిస్తా. నేను చాదరగట్టు నుంచి బండరావిరాల ఔటర్ రింగ్ రోడ్ నుంచి ఇంకొక 3-4 కిలోమీటర్ల అవతలి వరకు ఎంబడి తీసుకుపోతా, అందరిని తీసుకుపోతా, అందరు వస్తే మీకు చూపిస్తా అసలు ఏముందో. కానీ వీళ్ళకి అది కాదు. ఏడో ఒక దగ్గర కూర్చొని మాట్లాడి రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి చేసేదాన్ని అడ్డుకోవాలా, కాంగ్రెస్ పార్టీకి మంచి పేరు రావద్దు, కాంగ్రెస్ పార్టీకి వీళ్ళు చేసే తప్పని నిరూపించాలని వాళ్ళు ప్రయత్నం చేస్తారు. సార్ ఫైనల్లీ ఏం చెప్తారు అటు బీజేపీకి, బీఆర్ఎస్కి ఈ మూసి నిద్ర కావచ్చు, లేకపోతే మూసి అభివృద్ధి మీద ఏం చెప్తారు ఈ సందర్భంగా? నేను ఇప్పుడు కూడా అడుగుతున్నా, మీకు ఏమాత్రం పేద ప్రజల మీద, పేద ప్రజల యొక్క భవిష్యత్తు, వాళ్ళ పిల్లల భవిష్యత్తు మీద, పేద ప్రజలకు కనీస వసతులు కల్పించేదాని మీద, పేద ప్రజలు ఆ పొల్యూషన్లో బతకకుండా ఉండడానికి, పేద ప్రజలు కనీసం ఆ యొక్క నీళ్ళల్లో వాళ్ళు బతకలేక వాళ్ళు చచ్చినా బతికినా ఇదే అనుకోకుండా ఈ ప్రభుత్వం ఆదుకుంది అనడానికి అందరం కలిసి ప్రయత్నం చేద్దాం. ఆ మూసి పరివాహక ప్రాంతాన్ని బ్రహ్మాండంగా అభివృద్ధి చేద్దాం. తప్ప మీరు ఎవ్వరు అడ్డుకున్నా అది ఆగదు, ఎప్పుడైనా చేయాల్సిందే. మీరు ఇప్పుడు అనేటోళ్ళు టీఆర్ఎస్ వాళ్ళు కావచ్చు, బీఆర్ఎస్ వాళ్ళు కావచ్చు, బీజేపీ వాళ్ళు కావచ్చు. ఆయన అందుకే చెప్పిన, లండన్లో ఉండే విధంగా మంచి కొబ్బరి నీళ్ళు చేస్తానేది పోయింది, లేకపోతే వీళ్ళేమో సబరామతి గంగాను చేసినట్టుగా మూసి చేయాలనేది పోయింది. ఏది చేయకపోగా మేము చేస్తుంటే అడ్డుకుంటున్నారు. భారతీయ జనతా పార్టీ
దేశమంతా డబ్బులు, మన హైదరాబాద్ డబ్బులు కూడా అందులో ఉన్నాయి, తెలంగాణ డబ్బులు కూడా అందులో ఉన్నాయి. కాబట్టి మీరు కూడా మాకు ఇంకా దీనికి కిషన్ రెడ్డి గారు మీరు డబ్బులు తీసుకొచ్చి పేదోళ్ళని ఆదుకోమని, లేదా మీరు మొత్తం పేదోళ్ళ ఇండ్లు ఈడ ఎన్ని ఇండ్లు ఉన్నాయో అన్ని ఇండ్లకు ఇంతకంటే మంచిగా ఎంత ఖర్చు అయితే అంత మీ ప్రభుత్వం ఇవ్వండి, మా ప్రభుత్వం ఇస్తుంది, ఎన్ని మీకు ఏ చేతనైతే అంత ఇవ్వండి, కానీ ఎక్కువ మాట్లాడకమని చెప్పి మనవి చేస్తున్నాం. అయితే చూసినాం కదా, ఏదైతే మూసి నిద్రకి సంబంధించి అయితే మాత్రము పూర్తిగా అటు బీజేపీ చేస్తున్నది కుట్రపూరితంగానే రాజకీయం చేస్తుంది. సెంట్రల్లో బీజేపీ ఉంది కాబట్టి ప్రత్యేక నిధులు తెచ్చి ఏదైతే పేద ప్రజలకు అన్యాయం జరుగుతుంది అని అంటున్నారో, ఇటు కాంగ్రెస్ ప్రభుత్వం ఆదుకుంటూ అటు మూసి ప్రక్షాళన చేస్తుంది, మరోవైపు పేదలకు ఇండ్లు ఇస్తుంది. కాబట్టి చేతనైతే బీజేపీ కావచ్చు, బీఆర్ఎస్ కావచ్చు, ప్రజల పక్షాన ఉండాలి, ప్రజల అభివృద్ధికి తోడ్పడాలి, కానీ ఇలా రాజకీయం చేయొద్దు అని చెప్పేసి ఇబ్రహీంపట్నంకి సంబంధించినటువంటి ఎమ్మెల్యే మల్రెడ్డి రంగారెడ్డి చెప్తున్నారు. కెమెరామెన్ అనిల్తో సుజాత, హైదరాబాద్. For more videos like this, subscribe Big TV channel.